ఒక్కొక్కరిది ఒక్కో సంతోషం. ఎవరిని కదిలించినా సరే ఎన్నెన్నో సంగతులు చెబుతున్నారు. మనసున్న మానవీయ ప్రభుత్వం ప్రత్యేకతను గట్టిగా చాటుతున్నారు. ఎన్నో ప్రభుత్వాలను చూశాం. వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం సంథింగ్ డిఫరెంట్ అంటున్నారు స్టార్ క్యాంపెయినర్లు. ఎందుకలా అంటే ఎన్నెన్నో ఉదాహరణలు తడుపుకోకుండా తడబడకుండా మనసారా చెబుతున్నారు. పేద కుటుంబాల కోసం పక్కా ఇళ్లు కట్టిస్తున్నామని రాజకీయ నాయకులు చెబుతుంటారు. ఇలాంటి ప్రకటనలు ఎన్నిటినో ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం. ఇలాంటి ప్రకటనలకు భిన్నంగా నేడు ఆంధ్రప్రదేశ్లో ఇళ్లు కాదు, ఏకంగా ఊళ్లు కడుతున్నారు. 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 31 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరేలా వారికి ఉచితంగా ఇంటి స్థలం ఇచ్చారు. ఆ పట్టాల్లో ఇళ్లు కడుతున్నారు. అంతేకాదు, చంద్రబాబు వేయించిన కేసులను ఎదుర్కొంటూ పలు చోట్ల ఇళ్ల నిర్మాణాలను చకచకా కొనసాగించారు. నేనైతే చాలా పేదరికంగా ఉండేదానండి. నాకు ఇల్లు వచ్చిందండి, నేను చాలా గర్వపడుతున్నానండి. మళ్ళీ జగన్ అన్నారు మీ సొంత ఇంటికి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారు కాబట్టి జగన్ అన్న రావాలండి. నేను ఎప్పుడో డ్యూటీకి వెళ్ళిపోతానండి. జగన్ అన్న కోసం మానేసి ఇక్కడికి వచ్చానండి. వాలంటీర్ కాదండి, మామూలుగా జాబ్ చేసుకుంటాను బయట. ఇప్పుడు సిద్ధం అనే ప్రోగ్రామ్ కి జగన్ అన్న కోసం వచ్చానండి. లక్షలాది పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు చెందిన వారందరూ చెబుతున్న మాట ఒక్కటే: పేదల ముఖ్యమంత్రికి అడ్డం రావద్దని ఇతర పార్టీల నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజకీయాల పట్ల సరైన అవగాహన ఉన్నవారే, ముఖ్యంగా ప్రజల కష్టసుఖాలు తెలిసిన వారే చట్టసభలకు వెళ్లాలని వారు చెబుతున్నారు. సీఎం అవడానికి నాకు అసలు ఇష్టం లేదు. ఎవ్వరు జగన్ గారు తప్ప ఎవ్వరు అవడానికి ఇష్టం లేదు. ఇక పిఠాపురంలో ఆయన ఏదో ప్రకటనలు చేస్తున్నాడు, నేనే గెలుస్తాను పవన్ కళ్యాణ్. లేదండి, ఎక్కడ కూడా ఆయన ఏమి రారు. ఆయన సినిమాలు తీసుకోమని చెప్పండి, చూస్తాం అభిమానులుగా, అంతే తప్ప రాజకీయం ఆయనకి అవసరం లేదు. జగన్ గారు తప్ప ఎవరు చేయలేరు. ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు చేసినప్పుడు నేను చిన్నదాన్ని. ఆయన చేసిన పరిపాలనకి ఎంతోమంది పెద్దలకి, పేదలకి అందరికీ అందే. ఇప్పుడు అదే తీరులో ఈయనకి అన్నీ అందుతున్నాయి కాబట్టి ప్రజలు ఎంతో ఆయన మీద ప్రేమ అభిమానులు పెంచుకున్నారో. ఈయన ఏమైనా జగన్ గారికి ఏమైనా అయితే కొన్ని లక్షల ప్రాణాలు పోతాయండి. జగన్ గారికి ఏమైనా అయితే మొన్న రాయి తగిలినప్పుడు ఎంతో మంది ఏడ్చి బొబ్బెట్టి ఎంతో బాధపడ్డారు. ఇలాంటి స్టార్ క్యాంపెయినర్లెందరో నేడు సంక్షేమాభివృద్ధి సర్కార్కు అండగా నిలుస్తున్నారు. ఎన్నెన్నో సవాళ్లను ఎదుర్కొంటూ రాజకీయ కుట్రలకు సరైన బదులిస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రిని ఒకసారి చూడాలనే తపన వీరందరిది. ప్రజలకు మేలు చేసే నాయకులెవరో, వెన్నుపోటు పొడిచేవారు ఎవరో తమకు బాగా తెలుసని వారు స్పష్టం చేస్తున్నారు. మా సీఎం గారిని చూద్దాం, ఇన్ని పథకాలు ఇచ్చినటువంటి ఆ మహానుభావుని చూద్దాం. ఈ చెయ్యూత, ఆసరా, అమ్మఒడి అనేక పథకాలు ఇచ్చినటువంటి ఒకసారి చూద్దామని నడినెత్తి ఎండలో కూడా ఎవ్వరూ ఇంచువెత్తి కదలకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి చూద్దాం. ఎప్పుడు మే 13 వస్తుందా, ఎప్పుడు ఓటేద్దామా ఫ్యాన్ గుర్తుపై అని చెప్పి ప్రతి ఒక్కరూ ఉరుతులుగుతున్నారు. ఎవరిని కదలేసినా మొన్న ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని సిస్టమ్ని ఒక్క నెలలో చంద్రబాబు నాయుడు వాలంటీర్ని ఆపినందుకు విలవెల్లాడిపోయారు. 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపుతుంటే పెన్షన్ని ఆ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కలిపి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పథకాల్లో 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు 14 రూపాయలు కూడా ఏ ఒక్కరికి ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో అనేక మార్పులు ఒక చెయ్యూతమనే, ఆసరామనే, అమ్మఒడి కానించి బళ్ళో పంపే స్త్రీకి ధైర్యం కల్పించాడు. ఎవరైనా పేదవాడు ఆరోగ్యం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా భయపడక్కర్లేదు. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఉంది. అలాగే 40 సంవత్సరాల ఆడవాళ్ళు కూడా భయపడక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యూత ఇస్తున్నారు, ఆసరా ఇస్తున్నారు, ఈబీసీ న్యాసం ఇస్తున్నారు. అనేక ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యాన్ని కల్పించారు. అందువల్లే ఆ మహానుభావుని ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఆయన చూసి మే 13ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్ళీ సీఎం చేసుకుందామని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు. వైఎస్ జగన్ ను టార్గెట్ గా చేసుకుని జరిగిన హత్యాయత్నాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. ప్రజల ముఖ్యమంత్రికి ఏమైనా అయితే తాము తట్టుకోలేమని తమ ప్రేమను, అభిమానాన్ని బస్సు యాత్రకు మద్దతుగా నిలుస్తూ చూపుతున్నారు. 10 కాలాల పాటు క్షేమంగా ఉండాల్సిన నాయకునికి అండగా ఉంటామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. నేను కమ్మ కులానికి చెందిన వాడినే. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులని జగన్ అన్న ఎలాగ అయితే మాట్లాడుతున్నాడో నిజంగా అదే రీతిలో ఆయనకి దేవుడు అండ ఉంది కాబట్టి కన్నుకి తగలకుండా, ఇటు కనతకు తగలకుండా దేవుడు కాచి కాపాడాడండి. ఆయన ఖచ్చితంగా రాబోయే తరాలకి మంచి చేస్తాడని నమ్మకం ఉంది. పేదలను సైతం ముద్దు పెట్టుకునే మంచి మనసున్న జగన్ అన్నకే మన ఓటు. ఇలాంటి స్టార్ క్యాంపెయినర్లెందరో లక్షలాదిగా తమ అపూర్వమైన ప్రేమ, ఆప్యాయతలు చూపుతున్నారు. బస్సు యాత్రను అక్కున చేర్చుకుంటున్నారు. కేవలం 5 సంవత్సరాల్లోనే విప్లవాత్మక పథకాలు, నిర్ణయాలతో రాష్ట్ర దశ దిశను మారుస్తున్న దార్శనిక నాయకత్వానికి జేజేలు పలుకుతున్నారు.
జగన్ అంటే జనమని, జనమంటే జగన్ అనే విషయాన్ని విపక్ష కూటమి నేతలు తెలుసుకోవాలని ఇలా ఘనంగా చాటుతున్నారు.